గుండెకి సంబంధించినటువంటి హార్ట్ అటాక్ కానీ బ్లాక్స్ కానీ ఉన్నప్పుడు చేసేటటువంటి కామన్ ప్రొసీజర్ ఏంటి, కొంచెం సేఫర్ ప్రొసీజర్ ఏంటి అంటే స్టెంట్ వేయడం. సో స్టెంట్ వేస్తారు. ఒకవేళ కనుక ఒకేసారి కనుక 3 బ్లాక్స్ ఉన్నా, గుండె బలహీనంగా ఉన్నా, షుగర్ ఉన్నా, లేదంటే ఇతరత్ర వాల్వ్ లీకింగ్ అట్లాంటివి ఉన్నా అప్పుడు ఆపరేషన్ పంపించడం జరుగుతుంది. దాన్ని బైపాస్ ఆపరేషన్ అంటారు. సో ఈ 2 అయిన తర్వాత మామూలుగా ఏంటంటే పేషెంటు కొంచెం మానసికంగా కాస్త కృంగి ఉండడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. పేషెంటే కాదు, పేషెంట్ పక్కన వాళ్ళందరికీ కూడా ఇది షేక్ అవుతారు. ఎందుకంటే లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కాబట్టి. డిశ్చార్జ్ టైంలో బతికిపోయారు నాయన చాలు, మొత్తం ఈ హాస్పిటల్ బయటికి పోదాం అనేటువంటి దృష్టిలో ఉంటారు తప్ప, నీ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, ఏమి తినాలి, ఈ బండి తోలొచ్చా, ఉద్యోగానికి ఎప్పుడు వెళ్ళాలి, ఇట్లాంటివి ఏమి అడగరు. అవి తర్వాత ఇంటికి వెళ్ళగా నెల రోజుల తర్వాత వచ్చే డౌట్స్ అవన్నీ. కానీ హాస్పిటల్ డిశ్చార్జ్ టైంలోనే మీ డాక్టర్ తోటి మీరు ఇవన్నీ అడిగి మీరు డౌట్స్ అని క్లారిఫై చేయించుకోవాలి. షుగర్కి ఏం మందులు వేసుకోవాలి, షుగర్కి పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి, తిరిగి హాస్పిటల్కి ఎప్పుడు రావాలి, సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు నేను నడవచ్చు, నా పనులు చేసుకోవచ్చు, నేను వెహికల్ తోలొచ్చా, ఉద్యోగంలో ఎప్పుడు చేరాలి, భార్యతో ఎప్పుడు కలవాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అడగకుండా ముందు పరుగుపెట్టి ఇంటికి వెళ్ళిపోతే ఇవన్నీతో పట్టుకొని మళ్ళీ మీరు ఒక వారంలో 10 రోజుల్లో రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా ఉంది చూసారా, అది ఎవరెవరు ఎప్పుడు ఎంత త్వరగా మొదలుపెట్టచ్చు అనేది మీ గుండె బలం బట్టి ఆధారపడి ఉంటుంది. సో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కదా స్టెంట్లు బైపాస్లు చేసేది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 12 గంటలు దాటిన తర్వాత గుండె కొంతవరకు పర్మనెంట్ డ్యామేజ్ అంటూ జరిగిపోయి ఉంటుంది. సో అది స్టెంట్ వేసిన తర్వాత ఒక్కొక్కసారి పెరుగుతుంది, ఒక్కొక్కసారి పెరగదు. సో రెసిడ్యువల్గా మొత్తం అంతా కూడికలు తీసివేతలు అయిపోయి చివరికి అంటే మన ట్రీట్మెంట్ అయిన తర్వాత కొంచెం పెరుగుతుంది, కొంత ఉండిపోతుంది, ఇవన్నీ దాని గురించి చెప్తాను. సో కొంత పోగా ఇక మిగిలిన గుండె పంపింగ్ ఎంత అన్న దాన్ని బట్టి మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. సో అది ముఖ్యం. సో గుండె ప్రాబ్లం వస్తే ఎంత త్వరగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే అంత ఎక్కువగా మీ గుండెని మీరు ప్రిజర్వ్ చేసుకుని కాపాడుకోగలరు. సో డెడ్ లైన్, రెడ్ ఫ్లాగ్ ఏంటంటే 12 గంటలు. ఛాతీలో నొప్పి మొదలైన 12 గంటల తర్వాత మీరు ఎంత చేసినా డ్యామేజ్ అంటూ పూర్తిగా నార్మల్ గుండె కాదు. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, సో నేను ఎప్పుడు నా మెట్లెక్కచ్చు, నేను ఎప్పుడు బండి తోలొచ్చు, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళొచ్చు అంటే మీ గుండె పంపింగ్ బట్టి. ఒకవేళ కనుక పంపింగ్ మోస్తరుగా తగ్గిందనుకోండి, ఒక 40% దాకా తగ్గిందనుకోండి, 50% ఈజెక్షన్ ఫ్రాక్షన్ ఈకో 2D ఈకోలో ఎజెక్షన్ ఫ్రాక్షన్ చూసి అది 40% దాకా ఉంటే మీ పనులు మీరు మొదలు పెట్టుకోవచ్చు. 30% కంటే తక్కువ ఉంటే మీకు ఎక్సర్సైజ్ టాలరెన్స్ ఉండదు, మీకు చిన్న పని చేసిన ఆయాసం ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా మీరు రెస్ట్ తీసుకుని అది కాస్త గుండె పంపింగ్ పెరిగేదాకా లేకపోతే ఊపిరితిత్తులో నీరు తగ్గేదాకా మీరు రెస్ట్ తీసుకుని అప్పుడు మీరు ఉద్యోగం చేరడానికి టైం పట్టవచ్చు. అది ఎప్పుడు చేరాలి అనేది వాళ్ళకి డాక్టర్ని కలిసి డాక్టర్ సలహా ప్రకారం ట్రెడ్మిల్ పరీక్ష చేయడమా లేకపోతే నడిచి చూపించటమా డాక్టర్కి అలాగ చేసి డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాళ్ళు నెక్స్ట్ ఉద్యోగాలు ఎప్పుడు చేరచ్చు, పనులు ఎప్పుడు చేసుకోవచ్చు, వాకింగ్ ఎప్పుడు వెళ్ళొచ్చు, ఇట్లాంటివన్నీ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి.